ఈ రోజుల్లో చాలామందికి ఫ్యూచర్ని గుర్చినటువంటి టెన్షను, నాకు ఏ పని లేదు, నేను ఏం చేయాలో అర్థం కావడం లేదు, మరి నా జీవితం ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు, ఒకవేళ దేవుడు నన్ను చేయి విడిచిపెట్టేశాడేమో అందుకే నాకు ఈ కష్టము అని అనుకుంటున్నావేమో. అయితే దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వాక్యంలో సెలవిచ్చుచున్నది, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను. మరి దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. ఆ రోజు యేసు ప్రభు చనిపోయిన తర్వాత పేతురు, ఇక యేసు ప్రభు చనిపోయాడు, ఇక నా జీవితం అయిపోయింది, ఇక ఏం చేయాలో అర్థం కావడం లేదు, మరి మరలా చేపలు పట్టడానికి తిరిగి వెళ్ళిపోయాడు. పేతురుతో పాటు తనతో ఉన్నటువంటి అనేకులు మరి పేతురు వెంట చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. అయితే దేవుడు పేతురుని వెతుక్కుంటూ పేతురు దగ్గరికి వెళ్ళాడు. మరి అదే దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ ఆయన నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చేటటువంటి దేవుడై ఉన్నాడు. ఆ దేవుడే ఈరోజు నీకు ఆలోచన చెప్పి నీవు చేయవలసినటువంటి మార్గమును దేవుడు నీకు బోధించబోచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మంచి తండ్రి యేసయ్యా, నీకు వందనాలయ్యా. ఎంతమంది బిడ్డల జీవితంలో ప్రవ్వా అయా లైఫ్లో నా తండ్రి స్థిరపడక నా ప్రవ్వా అయా నా తండ్రి ఫ్యూచర్ని గురించినటువంటి టెన్షన్తో బాధపడుతున్నారు నా తండ్రి. అలాంటి బిడ్డలు మీరు ఈరోజు ధైర్యపరిచున్నారయ్యా. ప్రతి బిడ్డకు నా తండ్రి అయా ఒక మంచి మార్గమును చూపి నా తండ్రి అయా ప్రతి బిడ్డకు మంచి ఆలోచన చెప్పినాన్న, ప్రతి బిడ్డ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.